హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను నా నైట్ రొటీన్ని షేర్ చేస్తున్నానండి. నైట్ 7 o'clock నుంచి 10 వరకు నేను ఏ పనులు చేశాను ఏంటి అనేది మాత్రం షేర్ చేస్తున్నాను. ఇక బయటకు వచ్చి చూడంగానే ఈ బిల్డింగ్కి అయితే లైటింగ్ వేశారండి. లాస్ట్ టైము ఒక 2 days బ్యాక్ ఏదో మ్యారేజ్ అయితే వేశారు, మళ్ళీ ఇవాళ వేశారనమాట. ఇక బాగుంది చూడటానికి లుక్ అని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక 5 కలర్స్ అయితే వెళ్తున్నాయిగా, పైన లైటింగ్ అట్లా మూవ్ అవుతూ ఉంటే చూడటానికి చాలా బాగుందండి. ఇక వంటగదిలోకి వచ్చేసి నా పనులు అయితే స్టార్ట్ చేసి ఇక కిచెన్లోకి వచ్చేసి నేనైతే రైస్ పెట్టాలి నైట్కి, ప్లస్ మా పాపకి ఎగ్ ఒకటి ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. ఇక రైస్ కడిగి పెట్టడానికైతే చూశానండి, అలవాట్లో పొరపాటుగా బియ్యం డబ్బాలో నుంచి బియ్యం అయితే తీసానమాట. మామూలుగా బియ్యం అయిపోయినాయండి. ఇక మార్నింగే నేను ఈ బియ్యం డబ్బాని కూడా కడిగేసి ఎండలో పెట్టేసి ఆరిన తర్వాత అయితే లోపల పెట్టేసుకున్నాను. ఇక అలవాట్లో పొరపాటుగా అయితే ఇక బియ్యం అయితే తీసానమాట. దాంట్లో లేవు కదా అని గుర్తొచ్చింది. ఇక నేను మా వారు బియ్యము వేరే ఒక మిల్లు నుంచి అయితే తీసుకొస్తారండి. ఇక తీసుకురాగానే వెంటనే నేను ఒక డబ్బాలో అయితే సపరేట్గా తీసుకుంటాను. ఎందుకు అంటే మనం పండగలప్పుడు ఏదైనా నైవేద్యాలు అంటే ప్రసాదాలు చేయడానికి ఆ బియ్యం సపరేట్గా తీసుకొని ఒక వేరే పప్పు డబ్బాలో అట్లా స్టోర్ చేసుకుంటానమాట. ఇక ఈ పెద్ద బియ్యం డబ్బాలో అయితే డైలీ వాడటానికైతే బియ్యం వాడుకుంటాము. ఇక డైలీ వాడుకునేవి అయిపోయినాయి కాబట్టి ఇక అంటే డబ్బాలో స్టోర్ చేసుకున్నవి మాత్రం తీసి పోసుకుంటున్నాను అనమాట, బియ్యం కడిగి పెట్టేద్దామని. ఇక 2 times అయితే ఇట్లా ట్యాప్ వాటర్తో అయితే వాష్ చేస్తానండి బియ్యము. ఇక 3rd time ఇక 3 సార్లు అయితే కడుగుతాను కదా, 2 times అయితే ట్యాప్ వాటర్తో కడిగేస్తాను. 1 time వచ్చేసి మేము వాటర్ క్యాన్ వేయించుకుంటాము. ఇక ఆ వాటర్తో అయితే వాష్ చేస్తానన్నమాట. ఇక రైస్కి ఎసరు పెట్టడానికైతే క్యాన్ వేయించుకుంటాం కదా, ఇక అదే రైస్కి కూడా ఎసరు పెట్టేస్తానన్నమాట. ఇక ఈవినింగ్ 5 o'clockకి అట్లా మా పాపకి పూల్ మకానా ఫ్రై చేసి అయితే ఇచ్చానండి. తను 1-2 అయితే తింది. ఇక ఆ గిన్నెలన్నీ వాష్ చేసేస్తున్నాను అనమాట. నాకు 1-2 గిన్నెలు ఉన్నా కానీ ఇట్లా వాష్ చేసేసుకుంటాను. ఎక్కువ కనిపించినాయి అనుకోండి ఎప్పటికైనా మనమే కడుక్కోవాలి కదా అని 1-2 ఉన్నా కానీ వాష్ చేసేస్తానమాట. ఇది మంచి అలవాటే, ఇక ఇదే ఫాలో అవుతున్నాను. నాకు ఎక్కువ గిన్నెలు కనిపిస్తే కూడా ఏంటో వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, అందుకని చెప్పి వెంటనే వాష్ చేసేసుకుంటానమాట. ఇక డేకి వచ్చేసి నేను 3 times అయితే వాష్ చేస్తాను. అందులో 1-2 ఎంగిలిగా గిన్నెలు కనిపించినా కానీ కడిగేస్తాను. ఇక నాకు ఇది ప్రెగ్నెన్సీలో అయితే అలవాటైందండి. అంటే ఎక్కువ ఎంగిలి గిన్నెలు అట్లా పెట్టేసుకొని ఉంచుకోకుండా వెంటనే కడుక్కోవటం అట్లా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా 1-2 ఉన్నా కానీ కడిగేస్తూ ఉంటాను. మా వారు ఎందుకు అన్నీ ఒకేసారి కడుక్కోవచ్చు కదా అంటారు. ఇక్కడ మా అమ్మాయి కోసం అయితే నేను ఎగ్ ఒకటి ఫ్రై చేస్తున్నానండి. మామూలుగా ఉల్లిపాయలు వేసి ఆమ్లెట్ లాగా చేస్తే అసలు తినదు. ఇక జస్ట్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసి ఉప్పు కారం వేసేసి ఫ్రై చేస్తే ఒక 2 minutes పాటు చక్కగా తింటుంది ఒక్కోసారి. ఇంకా ఇప్పుడైతే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ఇక మా అమ్మాయికి అన్నం తినిపించే విషయంలో అయితే నాకు దేవుడు కనిపిస్తాడనమాట. ఇక నా వల్ల కాదు, నేను ఈ పిల్లకి అన్నం తినిపించలేను, నేను ఎటన్నా పారిపోతాను అని చెప్పేసి మా హస్బెండ్తో అంటూ ఉంటాను. అంత సతాయిచ్చేసిద్ది. అంతైనా ఆడిస్తాను, లేకపోతే అల్లరిని తట్టుకుంటాను, కానీ ఫుడ్ తినకపోతే మాత్రం బాగా కోపం వస్తుంది అనమాట. ఇక మా వారైతే కొంచెం గదిమితే తినేస్తుంది, మా వారు గదిమితే తినేస్తుంది అనమాట. ఇక నాకైతే చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఎలాగ బతిమలాడి 1 గంటకైతే కొంచెం పెట్టగలుగుతాను. ఇక డైలీ నాకు ఇదే పని అనమాట. ఎంత పనన్నా చేస్తాను కానీ ఈమెకి ఫుడ్ పెట్టే విషయంలో మాత్రం నాకైతే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇక డిన్నర్ కూడా నేను చేసేసి బయటకు వచ్చేసామండి. ఈరోజు మా పాపని పార్కుకి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట.
ఇక డిన్నర్ కూడా చేసేసాను, నేను కూడా చేసేసి పాపను తీసుకొని బయటకు వచ్చానండి. ఇవాళ లైటింగ్ ఉంది కదా, కొంచెం పిల్ల ఆడుకుంటుందిలే అని చెప్పేసి బయట తిప్పుతున్నాను. ఇక పౌర్ణమి టైమా ఏంటి, ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయా అని చెప్పేసి చందమామను చూస్తున్నాను. అయితే నార్మల్గానే ఉంది, మనకి పౌర్ణమి టైం అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, ఇక నార్మల్గానే ఉంది కదా ఎందుకో అని చెప్పేసి అనుకున్నాను. ఇక అందులో మాఘమాసం కదా, ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయేమో అని అనుకున్నాను అనమాట. ఇక మా పాపను తీసుకొని ఈరోజైతే పార్కుకి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఇక అందుకని చెప్పేసి వెంటనే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసి తినిపించేశాను. ఇక ఆ తర్వాత నేను మా పాపను ఆడిస్తూ అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఇక డైలీ అయితే ఇట్లా వాక్ చేయనండి. ఇక ఈరోజు లైటింగ్స్ ఉన్నాయి కదా, బాగుంది బయట చూడటానికి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇక మా పాప నాకు ట్రైనర్ అనమాట, అట్లా ఎక్సర్సైజ్ చేయాలి, పడుకొని చేయాలి, హ్యాండ్స్ పైకెత్తి చేయాలి అని ఇట్లా చూపిస్తూ ఉంటుంది. ఇక నాకు అటు ఇటు తిరుగుతున్నాను కదా, నన్ను కదిలిస్తా, నాకు అడ్డం వస్తా, ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. మనకి వాకింగ్ చేయటం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయండి. మన హార్ట్కి చాలా మంచిదంట వాక్ చేస్తే. ఇంకా బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందంట. యాంగ్జైటీ డిప్రెషన్కి మరింత మంచిదంట వాక్ చేస్తే. ఇంకా ఎముకలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి అంట, కండరాలు కూడా చాలా పటిష్టంగా తయారవుతాయి అంటండి. క్యాలరీస్ అనేది తొందరగా బర్న్ అయిపోతాయంట. ఇంకా వెయిట్ కూడా తగ్గించుకోవచ్చండి వాక్ చేయటం వల్ల. ఏంటంటే మెయిన్ ఆకలి అనేది కంట్రోల్లో ఉంటుందంట. ఇక మార్నింగ్ టైము వాక్ చేయటం వల్ల మనకి విటమిన్ డి అనేది ఆ సూర్యరశ్మి ఆ టైంలో చేస్తాం కదా మార్నింగ్ టైము వాకింగు, విటమిన్ డి అనేది దొరుకుతుందంటండి. ఇంకా షుగర్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్లో ఉంటాయంట. ఇక మనకి వాక్ చేయటం వల్ల ఏంటంటే ఒక 16-20 ఇయర్స్ ఎక్కువ ఆయుష్ని అయితే పెంచుకోవచ్చండి. ఇక మానసికంగా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నా కూడా వాక్ చేయటం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుందంట. ఇక ఇమ్యూనిటీని కూడా చాలా బూస్టప్ చేసుకోవచ్చు. ఇంకా పేగులు అయితే చాలా యాక్టివ్గా ఉంటాయండి వాకింగ్ చేయటం వల్ల. ఇంకా వచ్చేసి మనకి డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందంట వాక్ చేయటం వల్ల. మనం మన ఇంట్లోనే చేసుకోగలిగే ఈ వాకింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలు కదా. మనం బయటికి వెళ్ళి డబ్బు పెట్టిన అవసరం లేదు, జిమ్కి జాయిన్ అవ్వని అవసరం లేదు, ఎక్సర్సైజులు చేయడం అవసరం లేదు. ఒక అరగంట సేపు, ఒక గంట సేపు కుదిరితే చేయగలిగితే ఎన్ని ఉపయోగాలు కదా. ఇక మాకైతే ఇక్కడ లక్కీగా ఓపెన్ ప్లేస్ అయితే బాగా ఉంటుందండి. ఇక మనకి షార్ట్ డిస్టెన్స్లో వాక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మాకు ఇక్కడ లాంగ్ ప్లేస్ లాగా ఉంటుంది కదా, ఇంకా నేను ఇలాగే అప్పుడప్పుడు ఈ ప్లేస్లోనే వాక్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక ఈరోజు అయితే కొంచెం లైటింగ్ అది ఉంది అని మా పాప ఆడిస్తున్నాను. అందులో ఈరోజు పార్కుకి తీసుకెళ్ళలేదు. ఇక అందుకని చెప్పేసి ఇక్కడ ఆడిస్తున్నాను అనమాట. ఇక వీళ్ళ డాడీ అయితే ఈ డ్యూటీ తీసుకుంటారు, ప్రస్తుతానికైతే లేరు కాబట్టి ఇక నేనే ఆయన డ్యూటీ కూడా తీసుకున్నాను. ఇక డబల్ డ్యూటీస్తో మా పాపను ఆడించుకోవటం, మా పాపకి అన్నం పెట్టుకోవడం, పనులు చేసుకోవడం. ఇక నాకు ఒక నెల నుంచి పెద్ద వాకింగ్లానే ఉందన్నమాట. ఇక నేను బయటకు వెళ్ళి ఏదన్నా వస్తువులు తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఈమెను తీసుకొని వెళ్ళి వాకింగ్ చేస్తూనే వచ్చానన్నమాట. నేను 1 అవర్ కాదు 1 మంత్ నుంచి ఈ వాకింగ్లోనే ఉన్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.